హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెడ్ఎంజీ తెలుగు ట్రేడర్స్. సో ఈ రోజు నుంచి ఒక్కొక్క స్టాక్ దాని యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పాస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది దాని గురించి స్టడీ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఒక వెబ్సైట్ ఉన్నది, టికెట్ టేప్ డాట్ ఇన్ అని. సో దీంట్లో స్టాక్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందన్నట్టు. అంటే ప్రజెంట్ వాటి స్టాక్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అంటే అండర్ వాట్ వి కాల్డ్ ఎంట్రీ పాయింట్లో ఉన్నాయా లేవా అసలు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఇది టికెట్ టేపు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిక్సాన్ టెక్నాలజీస్ తీసుకున్నా. దీన్ని ప్లేస్ ఆర్డర్ అంటే మనం ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో దానికి లింక్ చేస్తే ప్లేస్ ఆర్డర్ నుంచి ప్లేస్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ చెక్ లిస్ట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ నెగిటివ్ ఉంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్, స్టాక్ హ్యాస్ బీన్ జనరేటింగ్ బెటర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దాన్ బ్యాంక్ ఎఫ్డి, మ్యాక్స్ ప్రతిదానికి బెస్ట్ స్టాక్స్కి ఇలానే ఉంటుంది. డివిడెండ్ రిటర్న్స్ అనేవి నెగిటివే, ఎంట్రీ పాయింట్ అనేది చాలా నెగిటివ్ ఉంది, ఎందుకంటే నాట్ ఏ గుడ్ టైం టు ఇన్వెస్ట్, స్టాక్ ఈజ్ ఇన్ ఓవర్ బౌట్ జోన్. యాక్చువల్లీ ఇది చాలా హైలోకి వెళ్ళిపోయింది కదా. సో చార్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఫౌండ్, ఇది నెగిటివ్ ఉంది. నెక్స్ట్ ప్రో గురించి వస్తే డిఫాల్ట్ ప్రాబబిలిటీ, క్వాలిటీ చెక్స్, గ్రోత్ స్కోరు ఇవన్నీ పాజిటివ్ తీసుకోవచ్చు. ఇంకా ఈ టికెట్ టికెట్ టేప్ డాట్ ఇన్లో ఇంకేం చూసుకోవచ్చు అంటే వాటి ఓవర్ వ్యూ చూడొచ్చు, వాటి ఫోర్కాస్ట్ ఎలా ఉంది చూడొచ్చు, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు, పీర్స్ ఎలా ఉంది చూడొచ్చు, హోల్డింగ్స్, న్యూస్ ఏంటి, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ చూడొచ్చు. ఫస్ట్ ఓవర్ వ్యూ గురించి చూసుకుంటే రీసెంట్గా మార్కెట్ టోటల్ నెగిటివ్ ఫాలో అవుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా ఫాలో అవుతుంది. ఒక 1 వీక్ గురించి చూసుకుంటే 1 వీక్ కాకుండా 1 మంత్లో ఈ స్టాక్ చాలా ఎగిరిపోయింది. ఇక్కడ 14,000 నుంచి అరౌండ్ 20,000 హైయెస్ట్ టచ్ అయిపోయింది, 20,189. అదే 1 ఇయర్లో చూసుకుంటే మార్చ్లో కరోనా టైంలో మార్చ్ 3,000 ఉన్న స్టాక్ ప్రజెంట్ 20,000 అంటే సూపర్గా అంత స్పీడ్గా గ్రోత్ ఉన్న స్టాక్ ఇది. అంటే ఇది మొబైల్స్ కంపెనీ రిలేటెడ్ అన్నట్టు. దీని గురించి ఈ చార్ట్ గురించి చూసుకుంటే 5 ఇయర్స్ అయినా ఈ టైంలోనే ఈ మార్చ్ 3,000 నుంచి 20,000కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఒకవేళ సిప్ గురించి చూసుకుంటే ఇది ఇక్కడ సిప్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు అన్నట్టు. మంత్లీ 100 ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ 4,200 ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉంటే ప్రజెంట్ వాల్యూ 24,000 ఉందన్నట్టు. అంటే మంత్లీ జస్ట్ 100 చేస్తేనే, ఒకవేళ 500 చేసి ఉంటే చూడండి, అంటే ఇక్కడ నుంచి 6 టైమ్స్, ఓవరాల్గా 6 టైమ్స్ పెరిగింది. నెక్స్ట్ హోమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్. సో ఇది చేసే కంపెనీ డిక్సాన్ టెక్నాలజీ అసలు ఏం చేస్తుంది, ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అంటే హోమ్ ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ కూడా చేస్తుంది, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అప్లయన్సెస్. ఇది ఏ క్యాప్ అంటే మిడ్ క్యాప్ విత్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 22,809 crores. స్టాక్ ఈజ్ ర్యాంక్డ్ 167లో ర్యాంక్ ఉంది, లో రిస్క్ అన్నట్టు. స్టాక్ ఈజ్ 1.63x యాజ్ వొలటైల్ యాజ్ నిఫ్టీ చేంజ్ అయితే 1.63x టైమ్స్ చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ గురించి మనం ఈ సిరీస్లో చూద్దాం అన్నట్టు. ఎవ్రీ స్టాక్ మ్యాక్స్ అన్ని స్టాక్స్ కవర్ చేసుకుందాం 1 by 1. సో కీ మెట్రిసెస్ చూసుకుంటే పిఈ రేషియో 180.5 ఉంది, పీబీ రేషియో 41.63 ఉంది, డివిడెండ్ ఈల్డ్ ఇన్ ద సెక్టార్ పిఈ, సెక్టార్ పీబీ 4.04, సెక్టార్ డివిడెండ్ ఈల్డ్ 0.7. ఈ పిఈ రేషియోలు, పీబీ రేషియోలు అనేవి ఇంకా నేను నేర్చుకునే కొద్దీ మీకు చెప్తా ఉంటా. ఈజ్ ఇట్ పాజిటివ్ నెగిటివ్ అనే వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోర్కాస్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ ఫోర్కాస్ట్ నెక్స్ట్ వెళ్దాం. అనలిస్ట్ హ్యావ్ సజెస్టెడ్ దట్ ఇన్వెస్టర్స్ కెన్ బై ది స్టాక్. ఒక 17 అనలిస్టులు ప్రజెంట్ బై చేయమని చెప్తున్నారు, కానీ నేనేం చెప్తున్నా అంటే ఇది ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. 20,000 అంటే చాలా ఎక్కువ స్టాక్. సో ఈ స్టాక్ స్ప్లిట్ జరిగే ఛాన్స్ ఉంది. స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత ఇంకెక్కువ వెళ్ళిపోతుంది, కానీ ఇది కరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. కరెక్షన్ తీసుకున్న టైంలో ఎంటర్ అవ్వచ్చు, కానీ ప్రజెంట్ ఎంటర్ అవుతే ఒకవేళ పడిపోతే చాలా లాస్లోకి వెళ్ళిపోతాం. సో కరెక్షన్స్ వస్తే మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్కాస్ట్ గురించి వస్తే what are forecast? Forecasting uses historical data inputs to make informed predictive estimates, determine the direction of future trends, price, revenue, earnings. Forecast represents where the stock level, business prospects and profits are potential expected to be the end of the forecast period.
సో దీంట్లో ఏంటంటే అసలు దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని ప్రెడిక్షన్ ఎలా చేయొచ్చు, అసలు ప్రైస్, రెవెన్యూ, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్ గురించి కూడా దీంట్లో మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ప్రైస్ ఫోర్కాస్ట్ చూసుకుంటే కరెంట్ అంటే పడిపోయిన 20,000 నుంచి 19,479.25 ఉంది బేస్ లైన్కి. ఇప్పుడు ఫోర్కాస్ట్ ఫర్ ఫిబ్రవరి 2022 నెక్స్ట్ ఇయర్ హై. ఒకవేళ ఇంత ఎస్టిమేట్ చేసుకుంటే మైనస్ ఒకవేళ 8% అయి ఉంటే 17.759 ఇది. అంటే చూసారుగా మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. మీడియం ఇంత, లోలో ఇంత. నెక్స్ట్ రెవెన్యూ ఫోర్కాస్ట్ చూసుకుంటే హయ్యర్ రెవెన్యూ గ్రోత్ ఫోర్కాస్ట్, ఇది పాజిటివ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 43.27% ఫర్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ మోర్ దాన్ లాస్ట్ 3 years CAGR రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 21.46 అన్నట్టు. నెక్స్ట్ కరెంట్ ఎంత ఉంది బేస్ లైన్కి ఫోర్కాస్ట్ 4.40 ఉంటే ఒకవేళ హై 7 అయితే 61%, మీడియం అయితే 43, లో అయితే ఇంత అన్నట్టు. సో నెక్స్ట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫోర్కాస్ట్, ఒక్కొక్క షేర్కి ఎంత ఉంటుంది. హయ్యర్ ఎర్నింగ్స్ గ్రోత్ ఫోర్కాస్ట్ పాజిటివ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ గ్రోత్ ఆఫ్ 44.36% ఫర్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ మోర్ దాన్ లాస్ట్ 3 years అన్నట్టు. ఇక్కడ కూడా బేస్ లైన్ 105.26 ఉంది పర్ షేర్కి. ఒకవేళ 170 వస్తే ఇంత, 150 వస్తే 123. నెక్స్ట్ ఇది ఫోర్కాస్ట్ గురించి. ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటే ఇన్కమ్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో ఉంది ఇక్కడ. ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే ఇన్కమ్లో పాజిటివ్ ఏమున్నాయి, హయ్యర్ దాన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్, నెక్స్ట్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్, నెక్స్ట్ హయ్యర్ దాన్ ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్. ఇప్పుడు టోటల్ రెవెన్యూ చూసుకుంటే 2017 ఫైనాన్షియల్ ఇయర్, 2018, 2019, 2020 ఇక్కడ 2,458 crores ఉంటే ఇక్కడ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది. 2020లో చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎబిట్ డిఏ ఎలా ఉందంటే ఇది 92, 116, 141, 232. నెట్ ఇన్కమ్ 47, 60, 63, 120. సో ఇంకేముందంటే ఈవెన్ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం చూడొచ్చు అన్నట్టు ఈ tickertape.inలో. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే కరెంట్ అసెట్స్ 637, ఇది 2017లో పెరిగింది, ఇక్కడ 19లో పెరిగింది, 20లో పెరిగింది. నాన్ కరెంట్ అసెట్స్ కూడా పెరుగుతున్నాయి. సో టోటల్ అసెట్స్ కూడా పెరిగినాయి అన్నట్టు. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ పెరుగుతూ వచ్చినాయి. ఇక్కడ లయబిలిటీస్ మాత్రం నాన్ కరెంట్ లయబిలిటీస్ 13, 15 ఉంది. 19లో చాలా హైగా పెరిగిపోయింది, నెక్స్ట్ 20లో తగ్గింది. టోటల్ లయబిలిటీస్ చూసుకుంటే మాత్రం అరౌండ్ పెరుగుతూనే వచ్చింది. టోటల్ ఈక్విటీ 197, 314, 378, 541. టోటల్ లయబిలిటీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ ఇవి కూడా రిపోర్ట్సే. క్యాష్ ఫ్లో ఎలా జరుగుతుంది, క్యాష్ ఫ్లో గురించి చూసుకుంటే కూడా పాజిటివ్ ఉంది. ఫ్రీ క్యాష్ ఫ్లో 113, -7 ఇక్కడ 18లో, -83, పాజిటివ్ 2020లో మళ్ళీ పాజిటివ్ అయింది. సో ఇది. నెక్స్ట్ పీఎస్ అంటే ఏంటంటే ఈ కంపెనీకి రిలేటెడ్ కంపెనీస్ యొక్క గ్రోత్, వీటి గ్రోత్ అన్నట్టు చూసుకోవచ్చు. డిక్సాన్ టెక్నాలజీస్ మనం ప్రజెంట్ చూస్తుంది, వాటి పిఈ రేషియో, పీబీ రేషియో, డివిడెండ్ ఈల్డ్, వోల్టాస్, వైర్పూల్, క్రాంప్టన్ గ్రేవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, వీటి అన్నిటి కంపేర్ చేసుకుంటే డిక్సాన్ ఈజ్ బెస్ట్. సో ఇక్కడ చూడండి డిక్సాన్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే చాలా హైలోకి వెళ్ళిపోయింది. సో మేబీ కరెక్షన్లో మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ హోల్డింగ్స్ గురించి చూసుకుంటే ఎవరెవరు ఎంత హోల్డ్ చేస్తున్నారని చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ ట్రెండ్ డిక్రీజ్డ్. టోటల్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది నెగిటివ్లో ఉంది. లాస్ట్ 6 months ప్రమోటర్ హోల్డింగ్ ఇన్ ద కంపెనీ హ్యాస్ డిక్రీజ్డ్ బై 1.05%. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ట్రెండ్ డిక్రీజ్డ్. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లో తగ్గిపోతుంది 2.49%. లో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ ఇన్సిఫిగ్నెంట్. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అనేది పెరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 2000 మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్లో చూసుకునేసరికి ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇది కొంచెం ఇంక్రీజ్. డిసెంబర్ 20లో తగ్గిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా తగ్గింది. మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ 22 ఉండే, నెక్స్ట్ ఇక్కడ 20, ఇక్కడ 16, ఇక్కడ 14. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మ్యూచువల్ ఫండ్ షేర్ తగ్గింది. నెక్స్ట్ ఇంకేం చూద్దాం, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చూసుకుంటే 10 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 20. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా 30.74, 30.54, 31.09,
30.43 క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిక్రీజే ఉంది. నెక్స్ట్ ఇది జస్ట్ వాటి చార్ట్స్ గురించి అన్నట్టు. ఇది నెక్స్ట్ ఇది పీస్ అండ్ హోల్డింగ్స్. న్యూస్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ న్యూస్ కూడా అవైలబుల్లో ఉంటుంది అన్నట్టు. 1 day ago PLI boost sends Dixon Technologies, Amber Enterprises stocks soaring. నెక్స్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే క్యాష్ డివిడెంట్ మార్చ్ 24కి 2020లో ఇచ్చారన్నట్టు. డివిడెంట్ పర్ షేర్ చాలా తక్కువ అన్నట్టు డివిడెంట్, ఎందుకంటే అంత గ్రోత్ ఉన్న కంపెనీ జస్ట్ 2 రూపీస్ 1 రూపీ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ అనౌన్స్మెంట్ కానీ లీగల్ ఆర్డర్స్ అంటూ ఏం లేవు ఎక్కువ మనకి. సో ఇది ఓవరాల్గా అంటే ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ స్టాక్ కనుక మళ్ళీ కరెక్షన్ తీసుకుంటే మాత్రం ఎంటర్ అవ్వచ్చు, బెటర్ స్టాక్. ఎందుకంటే డిక్సాన్ టెక్నాలజీస్ ప్రజెంట్ అయితే మంచి గ్రోత్లో ఉంది. అంటే మళ్ళీ కరెక్షన్ తీసుకుంటేనే ఇప్పుడు ఎంటర్ అవ్వండి అన్నట్లేదు, ఇది మీ ఓన్ రిస్క్. సో ఇది ఫస్ట్ వీడియో. సో నెక్స్ట్ ఇంకా వేరే స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది ప్రీమియం, మీకు ప్రీమియం అవసరం లేదంటే మన వీడియోస్ చూసుకోవచ్చు. ప్రీమియం అంటే మీరు కూడా ప్రీమియం తీసుకోవచ్చు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ZMG తెలుగు ట్రేడర్స్. జై హింద్.